యుగ యుగాల దేవుడు పానకాల రాయుడు కొలువైన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆవిర్భావ జయంత్యుత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఆదివారం సాయంత్రం భగవత్ ప్రార్థన, ఆచార్య స్తోత్రపాఠం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, ఆచార్య ఋత్విగ్వరణం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురారోపణ వేడుకగా జరిగాయి. దేవస్థానం సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు దీవి అనంత పద్మనాభాచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు అర్చక బృందం పూజా కార్యక్రమాలను నిర్వర్తించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. श्रीमंगलात्रिक्षेत्रवासिनः लक्ष्मी नृसिंहस्वामिनः प्रीत्यर्थं लोककल्याणार्थं मञ्जान्निगतीक्षायुग नृसिंहजयन्त्युत्सवाङ्के कर्मणि प्रथमदिवसे सायाग्ने स्वामिनः अनुग्रहसिद्ध्यर्थं वास्तुहवनसुद्ध्यर्थं वास्तुहवनाख्यं करिष्यामः स्वामिनः अनुग्रहसिद्ध्यर्थं निर्माणान्त सर्वरक्षाकरार्थं रक्षावन्दनाख्ये कर्मणि उत्सङ्ग्रहणाख्ये कर्मणि अङ्कुरारोपणाख्ये कर्मणि अष्टदीपाराधन कर्मणि एतत्सर्वकर्माङ्ग शुद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थम् अभ्युदयार्थं च स्वस्ति सुपुण्याहवाचनं करिष्ये.
జయ నారసింహ జయ జయ నారసింహ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. మన మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క నరసింహ ఆవిర్భావ మహోత్సవములు. ఆవిర్భావము అంటే స్వామివారు వైశాఖ శుక్ల చతుర్దశి స్వాతి నక్షత్రం రోజున స్వామివారు ఆ యొక్క స్తంభంలో నుంచి తన భక్తుడైనటువంటి ఆ ప్రహ్లాదుణ్ణి రక్షించుంటానికై సొగము నరుడుగా సొగము సింహముగా స్వామివారు నారసింహ రూపంలో ఆ యొక్క స్తంభంలో నుంచి ఉద్భవించిన రోజు ఈ వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసంలో మన మంగళాద్రి పురాధీశ్వరుడికి నారసింహ వైభవ మహోత్సవాలు వైగానస ఆగమయుక్తంగా పంచానిక దీక్షతో జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరము కూడా. వాటిలో భాగంగా ఈ రోజున స్వామివారికి 26వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారికి గురు ప్రార్థన అంకురారోపణ కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. 27వ తేదీన ఉదయం 8 గంటలకి అగ్నిని ప్రతిష్ఠ చేయటం, ఆ యొక్క అగ్నిని చిలకటం. ఈ యొక్క రాగి చెట్టు జమ్ము చెట్టు కలిసినటువంటి ఆ సెమీ గర్భంలోంచి వచ్చినటువంటి ఆ యొక్క రాగి కొమ్మని తూర్పు ఈశాన్య భాగంలో కొమ్మని తీసుకొని దాన్ని ఒక అర్చక స్వాములు ఇద్దరు కూడా చిలుకుతూ ఉంటారు. మన మజ్జిగ ఏ విధంగా అయితే చిలుకుతామో అదే విధంగా ఈ యొక్క అగ్నిని చిలుకుతూ ఉంటారు. ఆ చిలికినప్పుడు ఆ యొక్క రాగి సమిధిలో నుంచి ఒక అగ్ని జ్వాల ఏర్పడుతుంది. ఆ అగ్ని జ్వాలను తీసుకుని వెళ్ళి స్వాములు వేదమంత్రోచ్చరణతో స్వామి యొక్క యాగశాలలో ఆ యొక్క హోమగుండంలో ఉంచి ఈ 5 రోజులు కూడా స్వామివారికి ఈ యొక్క అగ్ని హోమం జరుగుతూ ఉంటుంది. నరసింహ హోమం, లక్ష్మీ హోమం, అలా స్వామివారికి ఒకరోజు ఒక్కొక్క విధంగా స్వామివారికి పంచసూక్త హోమాలతో కూడా స్వామికి జరుగుతూ ఉంటాయి. ఇటువంటి మహోత్తరమైన కార్యక్రమంలో 27వ తేదీ సాయంత్రం స్వామివారికి 6 గంటలకి ఈ గరుడ సేవ. స్వామివారు ఆ గరుడ వాహనం మీద రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడై శ్రీ పానకాల లక్ష్మీ నారసింహస్వామి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉంటారు పురవీధుల్లో కూడా వచ్చి. 28వ తేదీన స్వామివారికి ఉదయం పూట హోమం అయిన తర్వాత 108 కలశములతో అదేవిధంగా సర్వతీర్థ జలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన. ఈ యొక్క విష్ణువు యొక్క పాదపద్మాల నుంచి ఉద్భవించినటువంటి ఈ సర్వతీర్థ జలాలన్నీ కూడా ఇక కృష్ణ, గోదావరి, యమున, తుంగభద్ర, సరస్వతి ఇటువంటి ఈ నదులన్నీ పంచిన జీవనదులన్నీ కూడా వీటన్నిటిని కూడా మన మంగళాద్రి క్షేత్రానికి ఆ యొక్క నదుల్లో ఆ జలాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ స్వామివారి యొక్క ముందున్నటువంటి ఆ కలశాల్లో ఉంచి వాటి ఆవాహన చేసి ఆ యొక్క ఆవాహన ద్వారా మళ్ళీ ఆ యొక్క ఆవాహన చేసిన ఆ కలశాలలో మళ్ళీ మిగతా కలశాలలో కూడా అనేకటువంటి ద్రవ్యాలు ఉంచి ఈ యొక్క ఏనుగు యొక్క దంతంతో గీకినటువంటి ఆ మన్ను కానీ అదేవిధంగా ఈ పీత యొక్క తోమినటువంటి ఆ యొక్క మన్ను, దాని తర్వాత ఈ యొక్క నదీ గర్భం వద్ద మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మన్నుని, అదేవిధంగా ఈ చెరువులో ఉన్నటువంటి మన్నును తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా స్వామివారికి అనేకమంది మళ్ళీ ద్రవ్యాలు ఉంటాయి. ఈ యొక్క లేపాలు చేసి ఆ యొక్క లేపాలన్నీ కూడా స్వామివారికి శరీరానికి
మర్దన చేసి ఆ యొక్క అంతా అయిన తర్వాత కూడా ఈ సర్వతీర్థ జలాలన్నీ కూడా ఆవాహన చేసి స్వామివారికి విశేష అభిషేకం పంచసూక్తాలతో వేద మంత్రోచ్చరణ మధ్య స్వామివారికి ఈ యొక్క అభిషేకం జరుగుతుంటుంది. ఆ యొక్క అభిషేకం అయిన తర్వాత ఆ యొక్క జలాన్ని మన శిరస్సు మీద అర్చక స్వాములు చల్లుతూ ఉంటారు. అటువంటి జలాన్ని మన శిరస్సును తల్లించుకున్నట్లయితే మన యొక్క శారీరంలో ఉన్నటువంటి రుగ్మతాలన్నీ పోయి మనకి పూర్వజన్మలో చేసిన పాపకర్మాలన్నీ కూడా పోయి వాటన్నిటిలో విముక్తి చెందింపజేస్తాడు శ్రీ లక్ష్మీ నారసింహుడు. కాబట్టి అటువంటి మహోత్తరమైన కార్యక్రమం 28వ తేదీన ఉదయం జరుగుతుంది. సాయంత్రం పూట స్వామివారికి హోమ కార్యక్రమం అయిన తర్వాత 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడా స్వామివారు యొక్క సహస్ర దీపాలంకరణ ఉయ్యాల సేవ. ఈ సహస్ర దీపాలంటే 1000 దీపాలు దాంట్లో తైలం వజ్జించి ఆ తైలానికి దీపారాధన చేసి ఎరిగించి స్వామివారిని ఆవాహన చేస్తారు. తైలే పితృం ఆవాహయామి అట్లా ఆవాహన చేస్తూ ఉంటారు. ఈ పితృదేవతలందరూ కూడా ఆ యొక్క స్వామివారి చుట్టూ కూడా ఉండి ఆ యొక్క జ్యోతి కాంతిలో ఆ యొక్క స్వామివారి యొక్క వైకుంఠ పరంపదం చెందడానికి ఆ యొక్క దీపపు కాంతిలో వాళ్ళందరికీ కూడా శాశ్వత వైకుంఠం చెందుతారంట. మన పితృదేవతలందరూ కూడా ఆ యొక్క సమయంలో ఆ నారసింహస్వామి వారిని మన దర్శన భాగం చేసుకున్నట్లయితే, అదేవిధంగా మన నేత్రాలకు సంబంధించినటువంటి ఎటువంటి దోషాలున్నా కూడా ఆ యొక్క దీపపు కాంతి మన నేత్రాల మీద పడ్డట్లయితే మన నేత్ర దర్శనంలో ఉన్నటువంటి దోషాలు కూడా పోయి మనకి నేత్ర దర్శనం మంచి తేజోవిధంగా జరుగుతూ ఉంటుందండి. మన పురాణాలు చెప్పబడ్డాయి. అటువంటిది స్వామివారికి 28వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. తదనంతరం 29వ తేదీన స్వామివారికి 1,00,000 పుష్పార్చన, తులసి దళార్చన, వీటన్నిటితో కూడా పంచపుష్పాలు తులసి దళాలతో స్వామివారికి 1,00,000 నామాలు చదువుతూ అర్చన చేయడం జరుగుతుంది. సాయంత్రం పూట 29వ తేదీ సాయంత్రము స్వామివారికి 5 గంటల నుండి తిరుచి సేవ. తిరుచి అంటే స్వామివారు ఆ తిరుచి అనేటువంటి ఆ తిరుచి మీద స్వామివారి తిరుగు వీధులలో కూడా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉంటారు. ఈ దర్శన భాగ్యం ఇచ్చే సమయంలో స్వామివారికి అనేకటువంటి రాజోపచారాలు ఉంటాయి. ప్రీతికరంగా మన రాజుగారికి మనకు ఏ విధంగా అయితే చేస్తాం అటువంటి రాజోపచారాలన్నీ కూడా స్వామికి జరుగుతూ ఉంటాయి. ఋగ్వేదం, సామవేద, అధరణ వేదం, యజుర్వేద ఇట్లా 4 వేదాలు చదువుతూ సంగీతాలు చేస్తూ నృత్యాలు చేస్తూ శంఖనాదాలు చేస్తూ అన్న కీర్తనలు జరుగుతూ, అదేవిధంగా స్వామివారికి అశ్వ దర్శనం, వృషభ దర్శనం, గో దర్శనం ఇవన్నీ కూడా స్వామివారి రాజోపచారాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి రాజోపచారాల మీద స్వామివారిని రాజాదిరాజుగా చూసినట్లయితే మనం చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మనం మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి మంచి రాజసంగా మనం అందరి ముందు కూడా నిలబడతామని చెప్పేసి ఆ నారసింహుడు తిరుచి సేవలో చెప్పబడ్డాయి. అదేవిధంగా స్వామివారు మనం ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన రోజు వైశాఖ శుక్ల చతుర్దశి 30వ తేదీన స్వామివారు ఆవిర్భవించినటువంటి మహా పర్వదినం అది. అటువంటి రోజున స్వామివారికి తెల్లవారుజామున 4 గంటలకే వైఘానస ఆగమయుక్తంగా విక్షక్షయన ఆరాధన, పుణ్యావచనము, నవకలశారాధనలతో స్వామివారికి యొక్క అభిషేక కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం అలంకరణ అయిందా తీర్థగోష్ఠి జరుగుతుంటుంది స్వామివారికి. సాయంత్రము 6 గంటలకి స్వామివారికి నామకరణ మహోత్సవం. మన పిల్లలకి ఏ విధంగా మనం పేరు పెట్టుకుంటామో అదేవిధంగా స్వామివారు సాయంత్రం 6 గంటలకి సంధ్యా సమయంలో రాత్రి కాదు ఇటు పొగలు కాకుండా ఆ యొక్క ప్రహ్లాదుడి భక్తుడైన ప్రహ్లాదు రక్షించుకోవటానికి ఆ యొక్క హిరణ్య సంహారం చేసినటువంటి రోజు వైశాఖ శుక్ల చతుర్దశి. ఆ రోజున స్వామివారికి శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామివారు అని చెప్పేసి స్వామివారికి నరసింహస్వామి అని చెప్పి నామధేయం చేయడం జరుగుతుంది. అటువంటి నామధేయం ఆ రోజున జరుగుతుంది. అదేవిధంగా 1వ తేదీన స్వామివారికి పూర్ణాహుతికి ఈ యొక్క 5 రోజులు కూడా స్వామివారికి మనంతా కూడా అత్యంత వైభవపేతంగా స్వామివారి యొక్క దివ్యమంగళాశాసన ప్రతినిత్యం కూడా పొందుతూ స్వామివారికి చేయవలటి హోమ కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజుతో ముగుస్తాయి. కాబట్టి ఈ యొక్క పూర్ణాహుతి కార్యక్రమం స్వామివారికి ఉదయం 8 గంటలు మొదలుపెట్టి 9 గంటల పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం, తదనంతరం స్వామివారికి
6 గంటలకి మళ్ళీ రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడై స్వామివారు పదవీధుల్లో 4 గంటలకి రాజాది రాజవాహనం పైన దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉంటారు. ఇటువంటి ఈ నారసింహ వైభవ మహోత్సవాల్లో స్వామివారు ఈ నరసింహ ఆవిర్భావ మహోత్సవం అత్యంత వైభవపేతంగా మన మంగళాద్రి క్షేత్రంలో జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ప్రతినిత్యము ఉదయము సాయంత్రము వచ్చి సాంప్రదాయ దుస్తులు ధరించుకొని స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకోండి. మన హైందవ ధర్మాన్ని మనందరం కాపాడుకోవాలి కాబట్టి చక్కగా హైందవ ధర్మ ప్రకారంగా నుదుటను తిలకం ధరించి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకొని ఆయన యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శించి స్వామి యొక్క పాదపద్మాలకి మన శిరస్సు వంచి జయ నారసింహ జయ జయ నారసింహ అంటూ స్వామివారిని మనం వేడుకున్నట్లయితే ఆ యొక్క భక్త ప్రహ్లాదుని ఏ విధంగా అయితే రక్షించుకున్నాడో స్వామి, అటువంటి నారసింహస్వామి మనందరిని కూడా ప్రతినిత్యం కూడా కాపాడుతూ ఉంటారు స్వామివారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా చక్కగా వచ్చి ప్రతినిత్యం ఉదయం సాయంత్రం అందరూ కూడా స్వామి దర్శన భాగ్యాన్ని తీసుకోవాలని చెప్పేసి శ్రీ మంగళాద్రి శ్రీ పానకాల లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క దేవస్థానం తరపున భక్తులందరికీ కూడా దివ్య మంగళాశాసన తెలియపరుస్తున్నాం. జై నారసింహ జై జై నారసింహ.